తర్వాత అతిథి ప్రైమ్ 9 హెల్త్ CEO డాక్టర్ పైడికొండల కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మీడియా పరంగా లెజెండరీ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అనేటటువంటిది నా పూర్వజన్మ సుకృతం. అట్లాగే ఈ అవకాశం నాకు ఇంతవరకు నేను ఎక్కడో ఒక డాక్టర్గా చేసి ఒక చిన్న పల్లెటూరులో చదువుకుని వచ్చి ఈ మీడియా ముందు నుంచోబెట్టినటువంటి మా బ్రదర్ పివి రావు గారికి ఈ సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి దీన్ని నలుగురికి ఉపయోగపడాలన్నటువంటి సంకల్పంతో నన్ను ఇలా తీసుకొచ్చి ప్రైమ్ 9 హెల్త్ని ఇనిషియేట్ చేసి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క ప్రివెంటివ్ మీద చేయటం అనేటువంటిది చాలా సంతోషకరం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఆ లెజెండరీ పర్సనాలిటీ గురించి మాట్లాడాలంటే చాలామందికి అర్హత ఉండదు. కాకపోతే ఆ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన జన్మదినం రోజున నాకు తగ్గట్టుగా నేను కూడా చెప్తాను. ఆయన ఎవరైతే ఇవాళ దాదాపు 150 దేశాల్లో పేరు తెలియని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రధాని మోడీ గారు. అలాంటి వ్యక్తే ఆయన్ని తుఫాన్ అని చెప్పారు. తుఫాన్ అని చెప్పారు అంటే ఆ తుఫాన్ ఇప్పుడు మనం 10 సంవత్సరాలు ఆయన స్ట్రగుల్ని చూసాం, ఒక డిప్యూటీ సీఎంగా చూసాం. బట్ ఆ తుఫాన్ తీరం చేరాలి అంటే ఆయన కేంద్రంలోనే ఉండాలి. మనం ఇవాళ ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే మనందరూ ప్రయత్నం ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎంగా చేసేసాం అని రిలాక్స్ అవ్వటం కాదు. మనం ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుని ఆయన్ని కేంద్రంలో కూర్చోబెట్టాలి. కేంద్రంలో కూర్చోబెట్టాలంటే మేము పిఠాపురం తాలూకా కాదు మనం చేయాల్సింది, మనం పిఎం తాలూకా అని చెప్పాలి. రాబో కాలంలో ఎవరు మీరు అని అంటే పిఎం తాలూకా అని చెప్పాలి. ఈయన సేవల్ని మనం అందరం ఒక రాష్ట్రానికి పరిమితం చేయకూడదు. కాబట్టి మనందరం కూడా ఆయన వెనువంటి ఉండి ఆయన యొక్క ఆశయాల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలను చేసి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటే గనక ఏదో ఒక రోజు మనం ఆ స్థాయి గల వ్యక్తి కాబట్టే మనం అక్కడ చూడాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సతీష్ గారు చెప్పినట్టు ఆయనకి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యం భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.